నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 4న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గాని, సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానికుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15, 16వ శతాబ్దాల వరకు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వపన తిరుమాంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 5న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7న పూర్ణాయుధితో ఈ కార్యక్రమం ముగియనుంది. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేయడం జరిగింది. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 4వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది. అదే విధంగా ఆగస్టు 5న అష్టదళ పాద పద్మారాధన సేవ, ఆగస్టు 7న తిరుప్పావడ సేవతో పాటు ఆగస్టు 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దయ్యాయి. మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.